కారణం స్మార్ట్ మీటర్లు రావడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4500 మంది విద్యుత్ మీటర్ రీడర్లు వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. ఏపీడీసీలో సుమారుగా 15,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక పక్క లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ అని చెప్తాడు. గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టలేదు. ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ జనవరి ఎండింగ్ వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్లో ఏపీడీసీఎల్ ఉద్యోగులు కూడా చేర్చి ఈ మీటర్ రీడర్స్ అందరినీ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ముగ్గురు సీఎండీలు ఈ నెలాఖరు నాటికి కనీస వేతనం కానీ మీరు చెల్లించకపోతే మీ ముగ్గురు మీద ఉన్నత న్యాయస్థానం మీద క్రిమినల్ కేసు పెట్టవలసి వస్తుంది. మోడల్ ఎంప్లాయర్, రాష్ట్ర ప్రభుత్వం మోడల్ ఎంప్లాయర్ మీరే నిజ వేతనాన్ని చెల్లించకుండా, కనీస వేతనాన్ని చెల్లించకుండా చట్టం అమలు చేయకపోతే ప్రైవేట్ యాజమాన్యాలు అదానీలు అంబానీలు అమలు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు దావోస్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వెలగట్లేదు. ఆంధ్రప్రదేశ్ చీకట్లో మొక్కుతుంది. ఒక పక్క నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, మరొక పక్క ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి మీటర్ రీడర్స్ వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది. యూనిఫామ్ గా ఉండండి, డబుల్ లైన్స్ కట్టండి, కామ్రేడ్స్ తిరగండి, కామ్రేడ్ బ్యాండ్ తిప్పండి, ఆనంద్ బ్యాండ్ తిప్పు, బ్యాక్ ఆనంద్ బ్యాక్, ప్రేమ బ్యాక్, 1 by 1 1 by 1.